జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఐఎమ్ సారీ అను. సార్, మీరెందుకు నాకు సారీ చెప్తున్నారు? రాణి పట్ల నా బిహేవియర్ నీకు ఇబ్బంది కలిగించుంటుంది. బట్ నేనేదో ఇంటెన్షన్తో అలా చేయలేదను. తను చాలాసేపు కనిపించకుండా పోవడం, ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో అనే టెన్షన్లో ఉండడం వల్ల తను కనిపించగానే కాస్త కన్సర్న్గా రియాక్ట్ అయ్యాను. దట్స్ ఇట్. దానికి మీరు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం దేనికి సార్? మిమ్మల్ని ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? తన స్థానంలో ఎవరున్నా మీరంతే కేర్ చూపించేవారు. ఎందుకంటే ఎదుటివారి పట్ల మీ కన్సర్న్, హ్యూమానిటీ, హెల్పింగ్ నేచర్ అలానే ఉంటుంది. ఐ నో సార్. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ మీ అను. నువ్వంటే అర్థం చేసుకోగలవు, కానీ సుబ్బుగారు పద్దుగారు ఏమనుకున్నారు అని గిల్ట్గా ఉంది. భలే వారు సార్. అమ్మా నాన్నలకి మీ గురించి తెలీదా చెప్పండి? నాకంటే ఎక్కువ వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు. మీకు తెలియదేముంది సార్? అమ్మకి మీరేం పని చేసినా దాంట్లో ఏదో ఒక మంచి ఉంటుందని తెలుసు. ఇక నాన్న అంటారా? నాన్న కళ్ళకి కనిపించినవన్నీ నమ్మేసి జడ్జ్ చేసే రకం అస్సలే కాదు. కాబట్టి మీరు వాళ్ళ గురించి ఏం ఆలోచించకండి. లేదను, ఏ పేరెంట్స్కైనా కూతురు లైఫ్ పట్ల ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళకి నా మీద ఎంత నమ్మకం ఉన్నా కొన్ని సిచ్యువేషన్స్ వాళ్ళలో తెలియని భయాన్ని క్రియేట్ చేస్తాయి. అది సహజం. ఎందుకైనా మంచిది నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడి క్లారిటీ ఇస్తే వాళ్ళ మనసు ఫ్రీ అవుతుందని అనుకుంటున్నాను. అదేం అవసరం లేదు సార్. మీరు వాళ్ళకి సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి ఎప్పటికీ రాదు. మీరు అలా మాట్లాడితేనే వాళ్ళు ఇంకా ఫీల్ అవుతారు. కాబట్టి ఫస్ట్ ఈ విషయాన్ని మనసులో నుంచి తీసేయండి. అది కాదను. సార్, నేను చెప్పేది వినండి. ఎవ్వరు ఏమనుకున్నా మనకి అనవసరం. నాకు మీ మీద, మీకు నా మీద పూర్తి నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఉన్నంత వరకు మన మధ్య ఎలాంటి అపార్థాలు తలెత్తవు. థ్యాంక్ యూ అను. రారా రారా రాస్కల్. ఆర్యా, రాణి బ్యాగ్ కొట్టేసిన దొంగ వీడే. తను ఎయిర్పోర్ట్లో పిక్ చేసుకుని వస్తూ దారిలో రాంగ్ రూట్ తీసుకుని ఎవరూ లేని ప్లేస్లో కారాపి ఆ బ్యాగ్ కొట్టేసి పారిపోయాడు. అసలు ఆ క్యాబ్ కూడా వీడిది కాదు. క్షమించండి సార్, ఏదో పొట్టకుటి కోసం కక్కుర్తి పడ్డాను. వదిలేయండి సార్. ఎక్కడి నుంచో వచ్చింది, ఈ ఊరు కాదులే అని చిన్న ధైర్యంతో దొంగతనం చేశాను సార్. మీలాంటి పెద్దోళ్ళని తెలిస్తే ఇంత ధైర్యం చేయకపోయేవాడు సార్. దొంగతనం చేయడమే తప్పు, దానికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఒకటా? యూజ్లెస్ ఫెలో. జెండే, వెయిట్ ఎ మినిట్. చూడు మిస్టర్, తాను క్యాబ్లో ఎక్కాక ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఏంటి అనే వివరాలు ఏమైనా తెలుసా నీకు? లైక్ క్యాజువల్గా మాట్లాడడంలో కానీ, లేదా తను ఏదైనా ఎవరికైనా కన్వే చేయడం, లేదంటే ఏదైనా ఫోన్ మాట్లాడడం, ఎట్సెట్రా ఎట్సెట్రా. తన గురించి ఏమైనా చెప్పగలవా? చెప్పా. ఊరి పేరు తెలియదు కానీ సార్, ఆ మేడం ఎవరితోనో ఫోన్లో మాట్లాడారు సార్. ఏదో డైరీ అని, విలువైనదని, ఇంకా
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.